హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. నాకు కొంచెం కోల్డ్ కాఫ్ అవ్వడం వల్ల నేను వాయిస్ ఓవర్ అయితే క్లియర్గా ఇవ్వలేకపోతున్నాను. ఏంటి అన్నీ నైట్ కూర్చొని చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది శాకాంబరి దేవిగా మన విజయ కనకదుర్గ అమ్మవారిని రెడీ చేశారు కదండి. షార్ట్ వీడియోలు అయితే పెట్టాను మీకు ముందుగానే. పెట్టిన ముందు రోజండి మేము నైట్ 12:30 వరకు అయితే కూర్చొని ఆ వెజిటేబుల్స్ అన్నీ దండలుగా కట్టి అమ్మవారికి అలంకరించడానికి రెడీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. నైట్ 12:30 అయింది మేము అవన్నీ రెడీ చేసేటప్పటికి. ప్రతిదీ కూడా జాగ్రత్తగా నీట్గా కట్టి రెడీ చేసి ఉంచితే మా గురుభవాని గారు అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరిస్తారండి. నేను పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారు అనుకుంటున్నాను. అందులో చూడండి ఫ్రెండ్స్, అమ్మవారిని చాలా చక్కగా అలంకరిస్తారు మా గురుభవాని గారు. అలాగే మొన్న వారాహి అమ్మవారిని కూడా చాలా బాగా అలంకరించారండి. ఇప్పుడు శాకాంబరి దేవిగా అమ్మవారిని అలంకరిస్తాను అని చెప్పారు. చాలామంది భక్తులు వెజిటేబుల్స్ అయితే తెచ్చిచ్చారు. అవి కూడా వాళ్ళు తెచ్చినవి, అలాగే మేము కమిటీ వాళ్ళు తెచ్చినవి కూడా అన్నీ కలిపి అమ్మవారికి అలంకరించడానికి దండలుగా రెడీ చేస్తున్నాము. చూడాల్సిన టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అమ్మవారిని అయితే చూపించేస్తున్నారు మీకు. చూశారు కదా, మేము రాత్రంతా కట్టిన వెజిటేబుల్స్ అన్నీ మా గురుభవాని గారు అమ్మవారికి వేసి మెడలోని మాలల కింద ఎంత బాగా రెడీ చేశారో, ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే. అలాగే గడప కూడా చాలా చక్కగా నీట్గా అలంకరించుకున్నాము అమ్మవారి గుమ్మానికి కూడా. అలాగే అమ్మవారికి గుమ్మానికి కూడా తోరణాల కింద మన కట్టిన వెజిటేబుల్స్ అన్నీ కూడా అలంకరించాము. అమ్మవారికే కాదు, అమ్మవారి గుడి చుట్టూ కూడా మేము అలంకరించాము వెజిటేబుల్స్తోని. చూసారు కదా, గ్రిల్స్కి అలాగే మన ద్వారబంధానికి కూడా అలంకరించాము. స్వీట్ కార్న్ దగ్గర నుంచి వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కలిపి మనం అమ్మవారికి అలంకరించాం ఫ్రెండ్స్. అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారు. 2 కళ్ళు చాలట్లేదండి, అంత అందంగా ఉన్నారు అమ్మవారు. ఆకుకూరలు కూడా పొద్దున్నే తేవడం వల్ల చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు. మా అమ్మవారు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకెన్నెన్నో పెడతాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.